నా రావణ బాస్ పార్ట్ 16. వినే మాటలతో పెదవులు విచ్చుకోకపోయినా కళ్ళతోనే నవ్వి ఓకే సార్ అని అంది ఆద్య. సో జస్ట్ కాల్ మీ వినయ్ ఫ్రమ్ నౌ అని అన్నాడు వినయ్ ఆద్య వంక చూస్తూ. ఆద్య వినయ్ని కఠినంగా తిరస్కరించలేక సరేనని అనలేక ఆలోచించింది. అది గమనించిన వినయ్, నేను అశోక్లా అడగట్లేదు, నిజంగా జస్ట్ ఫ్రెండ్ లాగానే అడుగుతున్నా అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, ఓకే వినయ్, మరి మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో ఇలా మిమ్మల్ని పిలిస్తే అని అంది ఆద్య. వాడి సంగతి నేను చూసుకుంటానుగా అని అన్నాడు వినయ్ నవ్వుతూ. వద్దు, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు అసలు ఇష్టం లేదు. మీరు తనతో ఉన్నప్పుడు సారని, ఒంటరిగా ఉన్నప్పుడు వినయ్ అని పిలుస్తాను అని అంది ఆద్య. ఓకే, బట్ మీరు అనాల్సిన అవసరం లేదు, నువ్వు అను చాలు అని అన్నాడు వినయ్. మిమ్మల్ని సారని కాకుండా వినయ్ అని పిలవడంతోనే ఎక్కువ సాహసం చేశాను. ఇంకా నువ్వు అనాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది అని అంది ఆద్య. ఇట్స్ ఓకే, రేపటి నుండి ఇంకో 4 నెలల టైం ఉంది కదా, నువ్వు నన్ను నువ్వు అనడానికి అంటావులే అని అన్నాడు వినయ్ నవ్వుతూ. మీరుంటారు, నేనుంటానో లేదో అని అంది ఆద్య ఉసూరుమంటూ. అదేంటి ఆద్య అలా అంటావు, ఉండగా ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు వినయ్ ఆశ్చర్యంగా. ఏమో, ఇంకో 1 వీక్లో జనరల్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయిగా, మీ ఆకాష్ నన్ను ఏ మూలకి విసిరేస్తాడో తెలీదు అని అంది ఆద్య. ఆద్య మాటలతో, ఆద్య నీకు నిజంగా వేరే బ్రాంచ్కి వెళ్ళాలని ఉందా అని అడిగాడు వినయ్. లేదు, వేరే బ్రాంచ్లో వీకెండ్స్ లేవు, హైదరాబాద్ బ్రాంచ్లో తప్ప. అక్కడికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. బెంగళూరు బ్రాంచ్ వస్తే పర్లేదు అని అంది ఆద్య. హైదరాబాద్ బ్రాంచ్లోనే కదా మీ నాన్నగారు ఎండీగా ఉన్నారు అని అడిగాడు వినయ్. హా అని అంది ఆద్య ఏదో ఆలోచిస్తూ. మరి అక్కడికి వెళ్తే నువ్వు వర్క్ ఫ్రీ కదా నీకు, మరి ఎందుకని ప్రిఫర్ చేయట్లేదు అని అడిగాడు వినయ్ ఆశ్చర్యంగా. ఐ డోంట్ వాంట్ టు బి వర్క్ ఫ్రీ. మీరు అన్నట్లు అక్కడికి వెళ్తే డాడీ నన్ను సరిగ్గా వర్క్ చేయనివ్వరు. డాడీనే కదా అని నేను సరిగ్గా వర్క్ చేయలేను అని అంది ఆద్య. నువ్వు చాలా వర్క్ మైండెడ్ కదా అని అన్నాడు వినయ్. అది తప్ప మరొకటి నాకు తోడు ఉండదు. అది కాకుండా ఇంకొకటి నా ఒంటరితనాన్ని పోడ్చలేదు అని అంది ఆద్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వినయ్తో. ఆద్య మనసులో ఏదో తీరని బాధ ఉందని అర్థమై దాన్ని పంచుకోలేనంత చనువు వాళ్ళ మధ్య లేదని వినయ్కి తెలుసు. ఒకవేళ ఇప్పుడే ఏమైనా అడిగినా తనతో ఉన్న కొద్దిపాటి పరిచయం కూడా పోతుందేమోనని ఇంకా వినయ్ ఏమీ అడగలేక అలానే ఉండిపోతాడు సైలెంట్గా. ఇక తలుపుని తోసుకుంటూ రూమ్లోకి వచ్చేసాడు ఆకాష్. ఆకాష్ని చూడగానే ఆద్య వినయ్లు మరింతగా సైలెంట్ అయిపోయారు. ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆద్య వైపు చూశాడు ఆకాష్. ఆకాష్ చూపులను చూసి ముఖం తిప్పేసుకుంది ఆద్య. ఆద్య ముఖం తిప్పుకోవడంతో ఆకాష్ పిడికిలి బిగుసుకుంది. ఇంకెన్ని రోజులే, ఒక్క 1 వీక్, ఆ తర్వాత నా కనుచూపు మేర కూడా నువ్వు ఉండవు అని అనుకున్నాడు ఆకాష్ మనసులోనే. నాకు ట్రాన్స్ఫర్ తీసుకోవాలని అస్సలు లేదు, బట్ తీసుకుంటాను, నీ ముఖం చూడకుండా ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అనుకుంది ఆద్య కూడా మనసులోనే. ఇంకలా గంట తర్వాత సెలైన్ పూర్తవడంతో ఆద్య డిశ్చార్జ్ అయ్యింది. కానీ హ్యాండ్ మాత్రం చాలా పెయిన్గా ఉంది తనకి. ఇంకా తన దగ్గర మనీ లేకపోవడంతో హాస్పిటల్ నుండి తన ఫ్లాట్కి చాలా దూరం కావడంతో రిసెప్షన్ సోఫాలో కూర్చుని ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది తను. ఆకాశం జగన్నాథం గారి రూమ్ నుండి బయట నుండి ఎదురుగా సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్న ఆద్య వైపు చూశాడు. కానీ ఆకాష్కి ముందు ఆద్యకి మరింత దగ్గరలో నిలబడి ఆకాష్ ఆద్య ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా అనిపించింది వినయ్కి. సరిగ్గా అదే టైంలో ఆద్యకి అపర్ణ గుర్తొచ్చింది. అపర్ణకి కాల్ చేసింది కానీ తన ఫోన్ కలవలేదు. ఇంకేం చెయ్యాలో తెలియక ఏదో ఒక వెహికల్ ఎక్కి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాక మనీ ఇద్దామనుకుంది. ఇంకా నెమ్మదిగా లేచి బయటికి నడిచింది. ఎండ ఒకటే సరిగ్గా ముఖానికి తగిలేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయ్యి తూలి పడిపోబోయింది ఆద్య. ఆద్యని చూస్తూ ఉన్న ఆకాశం ఆద్య పడిపోతుంది అని తెలిసి పట్టుకోవడానికి కదలగా వినయ్ ఆద్యని పడిపోకుండా పట్టుకున్నాడు. దాంతో ఆద్య తల వెనక వైపుగా వినయ్ గుండెల మీద పడిపోయింది. వినయ్ వెనక నుండి ఆద్యాన్ని ఆపి నెమ్మదిగా లేపాడు.
ఆద్య లేచి కళ్ళు మూస్తూ తెరుస్తూ తనను పట్టుకున్నది ఎవరు అనేది చూసింది. ఇంక వినయ్ కనిపించడంతో థ్యాంక్స్ అని అంది. వినయ్కి దూరం జరుగుతూ పద నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు వినయ్ తన కారు వంక చూపిస్తూ. నో సార్ నో, నేను వెళ్ళిపోగలను. ఏదైనా టాక్సీని పిలవండి చాలు అని అంది ఆద్య. ఆద్య, నీ నీ కండిషన్ ఏమీ బాగోలేదు. ఇప్పుడు ఏ వెహికల్ ఎక్కినా సరే నీ ఫ్లాట్‌కి వెళ్ళేంత వరకైనా నువ్వు స్పృహలో ఉంటావో లేదో కూడా తెలీదు. ఇక నా కారే టాక్సీ అనుకో. నేను సేఫ్‌గా నిన్ను దిగబెడతాను పద అని అన్నాడు వినయ్ అటువైపుగా కదులుతూ. ఆద్య అక్కడే ఆగి లోపలికి చూసింది. ఆకాష్ చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తున్నాడు వీళ్ళ వైపు. ఆద్యకి ఆకాష్ కోపంతో భయం లేదు. ఆకాష్ పొగరంటే పరమ అసహ్యం. కానీ ఆకాష్ శత్రువైన తనకు వినయ్ అంతగా హెల్ప్ చేయటం వలన ఆకాష్కి వినయ్కి తన వల్ల ఏమన్నా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయేమోనని అది మాత్రం నచ్చడం లేదు ఆద్యకి. వద్దు వినయ్ వద్దు, మీ ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతున్నాడు. నాకు హెల్ప్ చేసి మీరు కూడా అతని మనసులో నా ప్లేస్కి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంది ఆద్య ఇబ్బందిగానే వినయ్తో. ఆద్య మాటలతో వినయ్ చిన్నగా నవ్వుతూ నో వే ఆద్య, అలాంటిదేమీ లేదు. చెప్పానుగా ఆద్య, వాడు చెడ్డవాడు కాదు అని. వాడు చూపు అలా ఉంటుంది అంతే. మనసుకి మాత్రం అస్సలు కోప్పడటం తెలీదు. నన్ను నమ్ము అంటూ ఆద్యకి ధైర్యం చెప్పాడు వినయ్. ఇంకా వినయ్ మాటలతో ఆద్య కూడా సరేనంటూ ఆకాష్ని చూస్తూ వినయ్ని అనుసరించింది ఆద్య. కాసేపట్లోనే ఆకాష్ వినయ్కి కాల్ చేసి తనను డ్రాప్ చేస్తున్నందుకు వినయ్కి క్లాస్ పీకుతాడేమోనని ఊహించింది ఆద్య. కానీ ఆకాష్ నుండి వినయ్కి ఎటువంటి కాల్ రాలేదు. ఆ ఆలోచనలో ఉండగానే ఆద్య ఫోన్ రింగ్ అయింది. చూస్తే అపర్ణ కాల్ చేస్తుంది. వెంటనే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అప్పు, ఎక్కడున్నావు అని అడిగింది ఆద్య. ఆఫీస్లో ఉన్నానే, ఫోన్ ఛార్జ్ అయిపోయింది. అందుకే ఇందాక పవర్ బ్యాంక్ తీసుకుని ఛార్జింగ్లో ఉంచా. నువ్వు కాల్ చేసినట్లు మెసేజ్ వచ్చింది అని అంది అపర్ణ ఆద్యతో. ఆ నేనే చేశానే అని అంది ఆద్య. ఎందుకు కాల్ చేసావే, చెప్పలేదేంటి అని అడిగింది అపర్ణ. నథింగే, ఊరుకునే, తర్వాత మాట్లాడతానులే నీతో, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆద్య. ఆద్య ఫోన్ మాట్లాడడం వింటూ నువ్వు మోస్ట్ ఇంట్రోవర్ట్వి అండ్ సెక్యూర్ పర్సన్వి కదా అని అన్నాడు వినయ్ ఆద్యని చూస్తూ. ఎందుకు అలా అన్నారు అని అడిగింది ఆద్య. కానీ తన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తనని కలిసిన వాళ్ళంతా ఇలానే అనుకుంటారు. వాళ్ళందరినీ ఎందుకు అని అడగలేకపోయింది ఆద్య. వినయ్ని మాత్రం అడిగేసింది. "హ్మ్, ఎవరికి నీ విషయాలు చెప్పావు? ఎవరితోనూ అవసరానికి మించి ఒక్క మాట కూడా ఎక్కువగా మాట్లాడ్డావు. ఎప్పుడు కూడా నీ లోకంలోనే నువ్వు ఉంటావు. నీకు ఈ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేనట్టు. దట్స్ వై అని అన్నాడు వినయ్. నేనెలా ఉంటాననేది నేనెప్పుడూ ఆలోచించను వినయ్. మీలా పక్కవాళ్ళు చెప్తే వినడం తప్ప ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇక ఇక మీరు నచ్చినట్లు అనుకోండి. నా గురించి నేను ఇదే అని నేనెప్పుడూ కూడా వాదించాలి అని అనుకోను అని అంది ఆద్య. హే, నేనన్నదాన్ని తప్పుగా తీసుకోకు ఆద్య. జస్ట్ క్యాజువల్‌గా అన్నానంతే అని అన్నాడు వినయ్. ఆద్య ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది. ఇంతలో తన ఫ్లాట్ కూడా వచ్చేసింది. కొత్తగా షిఫ్ట్ అయినట్లుంది. స్టార్టింగ్‌లో వినయ్ డ్రాప్ చేసినప్పుడు ఫ్లాట్ కాదిది. కారు దిగి థాంక్స్, బాయ్ అని చెప్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆద్య. వెంటనే ఆద్య, కొంచెం వాటర్ అని అడిగాడు వినయ్ లోపలికి పిలవమన్నట్లుగా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.